క్వశ్చన్స్ ని ఎలాగ ఆన్సర్ చేయాలి, హౌ టు రీ క్వశ్చన్, ఇవన్నీ కూడా మేము అదొక ప్రోగ్రామ్ వర్క్ చేస్తున్నామండి. సెకండ్ ది సోషల్ మీడియా కూడా ఇంప్రూవ్ చేద్దామని ఒక పైలట్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నామండి. సో అది చెప్తాం మీకు వన్స్ పైలట్ సక్సెస్ అయితే మేము చెప్తాం. శ్రీకాంత్ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్లీ సార్. సో ఈ సాంగ్ ఆంతర్యం బేసికల్గా మా ఉద్దేశం కూడా ఏంటంటే అండి, ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పినట్టు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 10 సంవత్సరాలు చాలా కష్టపడి పార్టీ నిలబెట్టారు, ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోకుండా, లేదంటే మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేయడానికి ఏ రకంగా వెళ్ళాలి అనేది ఆలోచించి ఈ రూపంలో మేము ముందుకు తీసుకొచ్చామండి. సో ఈ పాట రూపంలో అయితే రవి గారు ఆ చరణాలు అవన్నీ చాలా బాగా కుదిరాయి. సో దానివల్ల ఈ రియాలిటీని మేము మళ్ళీ ఒకసారి ప్రజలకి గుర్తు చేసి, ఇది మన పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడ్డారు, ఇది రియాలిటీ అని చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి మేము చేసినాయండి ఇలాంటి ప్రోగ్రామ్స్. ఇంకా మేము ప్లాన్ మరొక 2 సాంగ్స్ కూడా ఉన్నాయట ఆయన రాతల పొదలో, అమ్ముల పొద అంటారు కదా, ఆయన రాతల పొదలో. అది వేరే. రైట్, మరొక కాల్ ఉన్నారండి, రంగనాథ్ గారు హైదరాబాద్ నుంచి. రంగనాథ్ గారు సార్ నమస్కారం అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతాను సార్. నమస్తే అండి, చెప్పండి. పాట మాత్రం సూపర్ అండి. ఐ వాంట్ టు రిక్వెస్ట్ వన్ థింగ్ అండి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఎవరైనా మాట్లాడితే ఎవ్రీబడి షుడ్ బి టేకెన్ టు టాస్క్ అండి. ఓకే, ఈ మన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటానికి ఎవరికి హక్కు లేదు. ఎలక్షన్స్ మాత్రం నీట్ గా హైదరాబాద్ నడిచినట్టు నడిస్తే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం అనేది ఇంపాసిబుల్. మై రిక్వెస్ట్ ఈస్ ఎవ్రీబడి షుడ్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ బికాస్ ఈజ్ ఏ సచ్ ఎ పర్సన్. గ్రీడీ మంచి కాడు, ఆయన సొంతంగా ఫిల్మ్ లో సంపాదించి ఈజ్ పుట్టింగ్ దట్ మనీ టు ది స్టేట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఇది మాత్రం ఆయన మళ్ళా పార్టీస్ లో మంచి మెజారిటీతో రావాలి. డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ వండర్ఫుల్, యూ విల్ గివ్ ఎ వండర్ఫుల్ గవర్నమెంట్ అండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్ సార్. ఓకే, రైట్ సార్ రంగనాథ్ గారు, తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ప్లీజ్. ఓకే అండి, ఓకే. బై. రైట్, మరి ప్రేక్షకులందరూ కూడా చాలా బాగుంది పాట అని చెప్పి వాళ్ళందరూ కూడా